Hello guys, welcome to Check Decision. This video just educational purpose only. Don't misuse any illegal activities. సో గైస్ ఇది మన డే 6 డే 5లో అయిన నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ అన్ని పీడిఎఫ్ నేను టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ చేశాను. ఒకవేళ మీకు యాక్సెస్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. అలానే కొంతమందికి సెటప్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అంటే సిస్టమ్కి సంబంధించి కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ ఉంటాయి. అలా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి, లైక్ ఫొటోస్ సెండ్ చేసి నేను అదైతే చెక్ చేస్తాను ప్రాబ్లం ఏంటనేది. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఇది మన డే 6. ఈరోజు ఫేక్ కాల్స్ అండ్ ఫేక్ మెసేజెస్ని పంపించే కొన్ని టూల్స్ అయితే మనకి ఆండ్రాయిడ్లో అవైలబుల్గా ఉంటాయి. బట్ అది బ్యాక్గ్రౌండ్లో ఎలా చేస్తారనేది, ఏ టూల్స్ని యూజ్ చేసి చేస్తారనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఎవరు కూడా విక్టిమ్ పర్మిషన్ లేకుండా ఇది ట్రై చేయకండి. అండ్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి, ఎందుకంటే కమెంట్స్ అవి మర్చిపోతూ ఉంటారు. అండ్ సైట్స్ అంటే గిట్హబ్ లింక్స్ ఇవన్నీ కూడా మర్చిపోతుంటారు. సో మీకు ఒక ప్రాసెస్లో మీరైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ డూ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా చేసేయండి, ఎవరైతే తెలుగులో ఫ్రీగా సైబర్ సెక్యూరిటీ నేర్చుకుందాం అనుకుంటున్నారో. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. గైస్, ఫస్ట్ కలీ లైనక్స్ని అయితే ఓపెన్ చేసుకొని లెఫ్ట్ సైడ్లో ఉన్న ఫైర్ ఫాక్స్ అయితే ఓపెన్ చేయాలి. న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ చేసుకుంటా. సెర్చ్ బార్లో డెవిల్స్ కాల్ గిట్హబ్. సో డెవిల్స్ కాల్ గిట్హబ్ అని ఎంటర్ చేయాలి. సో మనకి ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ కనిపిస్తుంది, డెవిల్స్ కాల్స్ ప్రాంక్ యువర్ ఫ్రెండ్స్ అని. దాన్ని అయితే క్లిక్ చేయాలి. మనకి ఇలా గిట్హబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ రైట్ సైడ్లో గ్రీన్ కలర్లో ఉన్న కోడ్ని అయితే క్లిక్ చేయాలి. మనకి ఇక్కడ లింక్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని అయితే కాపీ చేసుకుందాం. సో నేను బ్యాక్ అయితే అయిపోతాను. ఇప్పుడు మనం టెర్మినల్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం రూట్ కలిని అయితే యాక్సెస్ చేసుకోవాలి, అంటే రూట్ యూజర్. దానికోసం సూడో అని కమెంట్ ఇస్తాను, ఎంటర్ మీద క్లిక్ చేస్తాను. పాస్వర్డ్ వచ్చేసరికి కలి గైస్, ఎంటర్ క్లిక్ చేద్దాం. మనకి రూట్ యూజర్ అయితే యాక్సెస్లోకి వచ్చింది. ఇప్పుడైతే గిట్ క్లోన్ ఇందాక మనం కాపీ చేసుకున్న గిట్హబ్ లింక్ని అయితే ఇక్కడ Ctrl+Shift+V ఇచ్చి పేస్ట్ చేయాలి. ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. సో నాకు ఆల్రెడీ ఎగ్జిస్టెడ్, ఇది నాట్ ఎంప్టీ డైరెక్ట్, ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇన్స్టాల్ అయిపోయింది. మీకు ఇక్కడ చిన్న ప్రాసెస్ వచ్చి మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ మనం LS లిస్ట్ అయితే ఓపెన్ చేయాలి. ఇక్కడ మనకి డెవిల్స్ కాల్ అని వచ్చింది చూసారా, దీన్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేయాలి. దానికోసం CD అని కమెంట్ ఇవ్వాలి. డెవిల్ ఎగ్జాక్ట్గా D అనేది క్యాపిటల్ ఇవ్వాలి, అక్కడ ఎలా ఉంటే అలా ఇవ్వాలి, లేకపోతే వర్క్ అవ్వదు గైస్. డెవిల్స్ కాల్, సో C క్యాపిటల్ ఇవ్వాలి. ఓకే, ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనం డైరెక్ట్గా అయితే ఓపెన్ అయింది డెవిల్స్ కాల్. ఇందులో లిస్ట్ ఏముందో చూద్దాం. LS ఇస్తాను. సో ఇక్కడ మీకు డెవిల్స్ కాల్ .py ఉంది కదా, ఇది పైథాన్లో ఉంది. దానికోసం Python 3 డెవిల్స్ కాల్ .py. సో డైరెక్ట్ ఎంటర్ చేసి, సో మనకి ఇప్పుడు రన్ అయితే అవుతుంది. మీకు ఇక్కడ మీకు పైథాన్ ఇన్స్టాల్ అయిందో లేదా అని అడుగుతుంది. ఒకవేళ అవ్వకపోతే అక్కడ S అని అడుగుతుంది, Y అని. ఆల్రెడీ ప్రీవియస్గా కొన్ని చెప్పాను కదా, Y అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ అడుగుతుంది ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ అని. సో ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ కాబట్టి Y అని ఇద్దాం, ఎంటర్ క్లిక్ చేద్దాం. ఇక్కడ డెవిల్స్ కాల్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఒకటి SMS బాంబర్, కాల్ బాంబర్, హిస్టరీ, ఎగ్జిట్ అని వచ్చింది. మనం ఫస్ట్ SMS అయితే చూద్దాం. దానికోసం 1 అని ఇస్తాను, ఎంటర్ క్లిక్ చేస్తాను. ఇక్కడ ఏం అడుగుతుందంటే కంట్రీ కోడ్ ఏమంటుంది. మన కంట్రీ కోడ్ వచ్చేసరికి 91 గైస్, అంటే ప్లస్ లేకుండా ఏమని అడుగుతుంది. ఎంటర్ క్లిక్ చేద్దాం. నేను వచ్చేసరికి నా పర్సనల్ మొబైల్ నెంబర్ అయితే ఇస్తాను ఇక్కడ. సో ఎంటర్ అయితే క్లిక్ చేస్తాను. ఇక్కడ మెసేజెస్ అన్లిమిటెడ్, ఎన్ని సెండ్ చేయాలని అడుగుతుంది. ఒక 10 మెసేజెస్ అయితే సెండ్ చేయమంటాను ఆటోమేటిక్గా. ఎంటర్ క్లిక్ చేద్దాం. ఇక్కడ ఎన్ని సెకండ్స్ అంటే సెకండ్గా లేకపోతే 2 సెకండ్స్ ఒకటి అలా అడుగుతుంది. నేను 2 సెకండ్స్ అయితే రికమెండ్ చేస్తుంది కాబట్టి 2 సెకండ్స్ 2 అని అడుగుతాను. ఎంటర్ క్లిక్ చేద్దాం. సో మనకైతే రన్ అయిపోయింది. మీకు ఇక్కడ చూసుకోవచ్చు టార్గెట్ నెంబర్ ఇచ్చింది, నెంబర్ ఆఫ్ మెసేజెస్ టు సెండ్ 10 అని ఇచ్చింది. డిలే టైం వచ్చేసరికి 2 సెకండ్లకు ఒక్కొక్క మెసేజ్ వెళ్ళాలన్నారు. సో ఇక్కడ అడుగుతుంది ఎంటర్ చేయమంటుంది కంటిన్యూ కోసం. ఎంటర్ క్లిక్ చేద్దాం. సో మనకి బాంబర్ అయితే రెడీ అయిపోయింది. సో వెయిట్ చేయండి, చూడండి ఆల్రెడీ చూడండి ఇక్కడ 2 మెసేజెస్ పంపించింది, 2 కూడా సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయింది. సో గైస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి OTPs అని ఏవేవో వస్తున్నాయి. చూడండి మనకి లైన్గా అయితే వస్తున్నాయి ఒక్కొక్కటి. ఆల్రెడీ చూడండి లైన్గా మనకి ఇప్పటికే 10 అయితే 11 సెండ్ చేసింది, మనకి 8 సక్సెస్ఫుల్గా వచ్చాయి. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఓకే, దీన్ని అయితే ఎగ్జిట్ చేద్దాం. వర్క్ అవుతుంది. జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ కాబట్టి మీకు ఎలా చేసినా ఆఫ్ చేస్తాను ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ మనకి 10 సక్సెస్ఫుల్ అయిపోయి, అంటే 13 పంపించింది. మనకి 10 కదా లిమిట్ ఇచ్చాం. 10 అవగానే మనకి ఇచ్చేసింది. ఇక్కడ మనకి 10 అవగానే క్లోజ్ అయితే అయిపోతుంది. మీకు ఇక్కడ మొత్తం ఏంటో చూపిస్తుంది చూడండి. 13 మెసేజెస్ అయితే సెండ్ చేసాము, అందులో 3 ఫెయిల్ అయిపోయి అండ్ 10 అనేవి సక్సెస్ అయ్యాయి. ఆ 3 కూడా ఎందుకు ఫెయిల్ అయ్యాయి అంటే అలాంటి మెసేజెస్ని స్పామ్ మెసేజెస్ కింద మన మొబైల్ అయితే కంట్రోల్ చేసేస్తుంది, స్పామ్ మెసేజెస్ అని. అవి రాకుండా
సో వెళ్ళేంత వరకు అలా పంపిస్తూనే ఉంటుంది. ఇక్కడ మీకు మొత్తం కనబడుతుంది కదా, 13 పంపించాం, 10 వెళ్ళే, మీరు 10 అడిగారు కాబట్టి, అండ్ 3 అయితే ఫెయిల్ అయిపోయింది చూపిస్తుంది, ఆటోమేటిక్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి ఓపెన్ చేద్దాం. ఇప్పుడు కాల్స్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మనం ఆప్షన్ 2 అయితే ఎంచుకుందాం. ఆప్షన్ 2 ఎంటర్ క్లిక్ చేద్దాం. అండ్ ఇక్కడ కూడా సేమ్ వితౌట్ ప్లస్ ఇచ్చి కంట్రీ కోడ్ అయితే ఎంటర్ చేయాలి, 91 ఎంటర్ క్లిక్ చేద్దాం. ఇక్కడ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ ఇస్తాను, అంటే నా పర్సనల్ మొబైల్ నెంబరు. ఎంటర్ అయితే క్లిక్ చేయాలి. ఇప్పుడు మ్యాక్సిమం అని అడుగుతుంది, అంటే నెంబర్ ఆఫ్ కాల్స్ అని మనం 20 అని అడుగుతుంది. 20 ఇవ్వచ్చు అంటే మ్యాక్సిమము. సో మనం ఇక్కడ కూడా 10 ఇద్దాం, ఎంటర్ క్లిక్ చేద్దాం. అండ్ ఇక్కడ డిలే టైం వచ్చేసరికి 20 సెకండ్స్కి ఒకటి అంట, 20 సెకండ్స్ అని ఇద్దాం ఎగ్జాక్ట్గా, ఎంటర్ క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనం ఏమి ఇచ్చాం, 20 సెకండ్స్కి ఇక్కడ లిస్ట్ మనకి ఇక్కడ ఇచ్చింది చూడండి డీటెయిల్స్. 10 టైమ్స్ పంపించాలి, అది 20 సెకండ్స్ ఉంటుంది ఈచ్ వన్కి మధ్య గ్యాప్. ఎంటర్ మీద క్లిక్ చేయమంటుంది, ఎంటర్ క్లిక్ చేద్దాం. సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ మనకి మానిటర్ చేస్తుంది, ఇంకా మనకి ఒక కాల్ కూడా వెళ్ళలేదు. సో గైస్ మీరు ఇప్పుడు చూసుకోవచ్చు, ఆల్రెడీ 2 రిక్వెస్ట్ అయితే వచ్చాయి. ఒకటి మనకి స్పామ్ అని ఇచ్చేస్తుంది, ఇది స్పామ్ కాల్ అని, ఎందుకంటే ఇది సెక్యూరిటీ మొబైల్, అంటే లేటెస్ట్ మొబైల్ కాబట్టి మనకి స్పామ్ కాల్ అని చెప్తుంది. అండ్ ఇక్కడతో నేను ఆపేస్తాను. సో మనకి ఆల్రెడీ 3 మెసేజెస్ స్పామ్ అని వచ్చేస్తుంది మన మొబైల్కి అయితే. మన లేటెస్ట్గా మనకి అప్డేట్స్ అనేవి ఉంటాయి, మొబైల్స్లో కూడా సెక్యూరిటీ ఉంటుంది. సో ఇది నార్మల్గా ఓల్డ్ వెర్షన్ అయితే చూపించాను. అండ్ న్యూ వెర్షన్ మనం అప్డేట్ ఇది ఒక టూలు. ఇందులో ఏంటంటే స్పామ్ అని వచ్చేస్తుంది, మనకి ఇంకా ఫర్దర్గా మనం చూపిస్తాం. అక్కడ ఏంటంటే స్పామ్ కూడా రాకుండా అన్నోన్ నెంబర్తో వచ్చేటట్లు చూపిస్తాను. ఇక్కడ మనకి 4 రన్ చేస్తే 3 అయ్యే, ఒకటి ఫెయిల్ అయిపోయిందని చూపిస్తుంది. సో మనం ఎగ్జిట్ అయితే అయిపోవాలి, ప్రెస్ ఎంటర్ చేస్తే ఎగ్జిట్ అయితే అయిపోతాం. ఈ కాల్స్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే స్పామ్ డిటెక్షన్ అనేది చేసేస్తుంది మన మొబైల్స్ అనేవి, న్యూ మొబైల్స్. ఓల్డ్ మొబైల్స్ అయితే అంతలా స్పామ్ అని కూడా ఇవ్వదు. ఓకేనా, ఈ వీడియో జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రం వాడండి. ఒకవేళ మీరు ట్రై చేయాలంటే మీ మొబైల్స్ కానీ లేదా మీ ఫ్రెండ్స్ ఒక పర్మిషన్ తీసుకొని చేయండి, నార్మల్గా అయితే చేయకండి. ఓకే కదా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. అండ్ మళ్ళీ మనం డే 7లో కలుద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటే బేసిక్స్ అన్నీ కూడా నేను ఫ్రీగానే చెప్తాను ఈ 1 మంత్ కూడా. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్రీగా సైబర్ సెక్యూరిటీ మీద ఇంట్రెస్ట్ ఉంటే, నేను 1 మంత్ కూడా ఒక 1 మంత్ సిరీస్ తీస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి చాలా నాలెడ్జ్ అయితే ఉంటుంది. సో వాళ్ళకైతే షేర్ చేయండి. అండ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.